కుటుంబ విలువలు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఈరోజు మరి ఒక ప్రసంగం కుటుంబ విలువల్లో ఐక్యత, ప్రేమ నుండి ఉద్భవించే ఐక్యత గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని కోరుతున్నాను. ప్రేమ కుటుంబంలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ ఐడియా. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్, గాడ్స్ ప్యాటర్న్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. ఈ ఫ్యామిలీ అనేది మరి ప్రేమతో నింపబడాలని, ప్రేమ కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రేమ లేనిది నో టూ పీపుల్ క్యాన్ కో ఎగ్జిస్ట్. అంటే ఇదేమన్నా వ్యాపారమా? ఇద్దరు పార్ట్నర్షిప్లో ఉండి వచ్చే లాభాలు పంచుకోవడానికి కాదు. ఇది దేవుడే పెట్టిన వ్యవస్థ. కాబట్టి ప్రేమ లేకుంటే కుటుంబము ముందుకు నడవదని మనం గ్రహించాలి. ఐక్యత తప్పకుండా అవసరం. ఐక్యత ఉంటే కుటుంబం శక్తివంతంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఐక్యత లేకుంటే చాలా ప్రయాసం. మరి ఐక్యత లేనప్పుడు ఏం చేయాలి? ప్రేమ లేనప్పుడు ఏం చేయాలి? ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు ఏం చేయాలి? ట్రస్ట్ అనేది ఇంకోటి. ఒకరిని భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. చాలా కుటుంబాల్లో సాతానుకు ఎడమిస్తారు, అపవాదికి చోటిస్తారు, నిత్యం కలహిస్తారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. నమ్మకం లేకుంటే కూడా కుటుంబాలు విడిపోయే అవకాశం ఉంది. కుటుంబం విడిపోవడం దేవుని చిత్తమా? కుటుంబం కలిసి ఉండడం దేవుని చిత్తమా? తప్పకుండా కుటుంబంలో దేవుడు ఉండాలి కదా. దేవుడే పెట్టిన వ్యవస్థల్లో దేవుడే తలస్థానం వహించాలి. అందుకే కొన్ని కుటుంబాల్లో రాసి ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్లో జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ప్రభు ఈ కుటుంబానికి శిరస్సు అంటారు. మరి ప్రభు మాట వినాలి కదా. ప్రభు పేరు ప్రేమస్వరూపి. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడాలి. 34వ కీర్తన 14వ సమాధానం వెతికి మీరు వెంటాడాలి. వాట్ కెన్ ఐ డూ టు బ్రింగ్ పీస్ ఇన్ మై హౌస్? సమాధానము దేవుని నుండి ఉద్భవిస్తుంది. అల్లకల్లోలము, అల్లరి అది సాతాను నుండి ఉద్భవిస్తుంది. నా గొర్రెలు నా స్వరం వినునన్నాడు. మరి దేవుని వాక్యం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే తప్పకుండా క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనం ఎదగగలం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం మాట ఉంది, మన సంపూర్ణత క్రీస్తులోనే ఉంది. నేనైతే ఇంతవరకు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీని ఎక్కడ చూడలేదు. పైకి పర్ఫెక్ట్గా కనబడిన వాళ్ళలో ఎన్నో లోపాలు ఉంటాయి. వాళ్ళు బయటికి చెప్పుకోరు, అంతేగాని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ 100% ఎక్కడ కనబడదు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక పర్ఫెక్షన్లోకి మనల్ని నడిపించలేడా ప్రభు? ప్రభుకు సమస్తము సాధ్యమే కదా. ప్రార్థన చేస్తే దేవుడు అట్టి సంపూర్ణతను మనకు ఎందుకు అనుగ్రహించాడు? ప్రాణమే అర్పించినాడు, రక్తమే ధారపోసినాడు. అట్టి పర్ఫెక్షన్, అట్టి సంపూర్ణత. ఎందుకంటే జీవము, సమృద్ధి అనే జీవం మీకు ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు మన కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, సమృద్ధి ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. దేవుని వాక్యపు అడుగుజాడల్లో నడుస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకుంటే తప్పకుండా లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన మన కుటుంబంలో మనకు కావలసినవి అనుగ్రహిస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్, నీ సంపూర్ణత ప్రభువులో ఉన్నది. సంపూర్ణత ఆశించేవారు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 మీరు చదివితే యూ విల్ నో వేర్ యువర్ పర్ఫెక్షన్ లైస్. నీ కుటుంబం యొక్క సంపూర్ణత ఎక్కడుంటుందంటే అది ప్రభువులోనే ఉంది. ప్రభువే దానికి సమాధానం ఇస్తున్నాడు, జవాబు ఇస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే నీ కుటుంబము ఫలభరితంగా ఉండాలి, దేవుని చిత్త ప్రకారము అభివృద్ధి పొందాలి.
ఈ కష్టార్జితము దేవుడు ఆశీర్వదించాలి, నెమ్మది గల దినాలు నీకు కావాలి ఈ భూమి మీద అన్నప్పుడు అది ప్రభువే దాన్ని అనుగ్రహించగలడు. వితౌట్ జీసస్ యువర్ ఫ్యామిలీ కెనాట్ అటైన్ దట్ పర్ఫెక్షన్. ఎన్ని కొదువలున్నా యేసు ప్రభు ఉన్న కుటుంబంలో మీరు ఒక పరిపూర్ణతను చూడగలుగుతారు. బలహీనతలు ఉంటాయి, అవకతవకలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి, లేవని కాదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభువే చెప్పాడు కదా. అయినను వాటన్నిటిలో మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము గొడవపడమని కాదు, మనము బాధలు మనకు రావని కాదు, కానీ అన్నిటినీ సహించడానికి, అన్నిటినీ వహించడానికి, అన్నిటినీ చక్కని మార్గంలో నడిపించడానికి, కుటుంబము పతనం కాకుండా, కుటుంబం పాడైపోకుండా, కుటుంబం విడిపోకుండా, ఆ కుటుంబాన్ని క్షేమంగా ఉంచడానికి తప్పకుండా దేవుడు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువు ప్రతి కుటుంబం కూడా దీవించాలని ఆశిస్తున్నాడు. దేవుని వాక్యము మరి మన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ కుటుంబ వ్యవస్థలో ప్రేమ పెరగాలి, తరిగిపోకూడదు. ఎందుకంటే దేవుడే జతపరిచినాడు కదా, భార్య భర్తను జతపరిచింది దేవుడు. ఆ ప్రేమ ఆరిపోకుండా అది మండుతూనే ఉండాలి. ఆ ప్రేమను ఆర్పడానికే సాతానుడు ప్రయత్నిస్తాడు. వాడు చిచ్చులు పెడతాడు, అబద్ధములు నూరిపోస్తాడు, ఒకరి మీద ఒకరికి అపనమ్మకాన్ని తెచ్చిపెడతాడు, గొడవలు తెచ్చిపెడతాడు, పిల్లల్లో దూరుతాడు, భర్తలో దూరుతాడు, భార్యలో దూరుతాడు. ఎందుకంటే వాడు కుటుంబము నెమ్మదిగా సమాధానంగా ఉండడం సాతానుకి ఎప్పుడు కూడా ఇష్టము ఉండదు. Satan wants to destroy the family. చూడండి, చక్కగా కట్టబడిన కుటుంబాలే కదా చక్కని సంఘంగా మారిపోతుంది. చక్కని సంఘాలే కదా పరలోకంలో కనబడేది. అయితే ఈ కుటుంబం అనే వ్యవస్థ మీద గొడ్డలి నూరుతూ ఉంటాడు, పాడు చేయాలని వాని ప్రయత్నాలు అహోరాత్రులు ఉంటాయి. అందుకే సాతాను యొక్క తంత్రములను మనం ఏం చేయాలి, గుర్తుపట్టాలి. ఓహో, సాతానుడు మరి మా మధ్యలో ఏదో చిచ్చు పెడుతున్నాడు, పిల్లల్లో దూరినాడు, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, బంధువుల మధ్యలో ఏదో అలజడి తీసుకొని వస్తున్నాడని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని తెరిచి చూడాలి. ఎన్నో ఆయుధాలు, యుద్ధోపకరణాలు మన చేతిలో ఉంది. ఉపవాస ప్రార్థన సాతాను యొక్క కుయుక్తులని పటాపంచలైపోతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని వెతుకుతున్నావు, దేవుని సామర్థ్యాన్ని అనుభవించాలని ఆశిస్తున్నావు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ హిమ్. దేవుణ్ణి ఆనుకున్నవాడు ఎక్కడైనా సిగ్గుపడ్డా? దేవుణ్ణి ఆశ్రయించిన కుటుంబం ఎక్కడైనా విడిపోయిందా? పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కని కుటుంబాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. దేవుని అనుకరించినారు. దే ఫాలోడ్ గాడ్, దే హ్యాడ్ గాడ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. అట్టి కుటుంబాలన్నీ కూడా దీవింపబడేది. కాబట్టి దేవుని వాక్యం లేకుండా చాలామంది నశించిపోతున్నారు. హోసేయ గ్రంథం ఒకసారి తీయండి. హోసేయ గ్రంథంలో ఈ మాట ఉంది, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. మీరు దేవుని ధర్మశాస్త్రమును మర్చిపోయినారు, కాబట్టి నేను మీ పిల్లలను కూడా మర్చిపోతాను. చూడండి, తల్లిదండ్రులు సఖ్యంగా ఉండి, నెమ్మదిగా ఉండి, దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండి దేవుని మార్గాల్లో ఉంటే పిల్లలు అదే త్రోవలో వస్తారు కదా. పిల్లలకు కలవరం ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుని ధిక్కరించి ఇష్టమైన త్రోవకు వెళ్తారో పిల్లల మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. యూ కాస్ట్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఆ పిల్లల మాట వినరు, నువ్వు దేవుని మాట విను, నీ పిల్లలు నీ మాట వినరు. నీ భార్యను అగౌరవపరుస్తున్నావు పిల్లల ముందు, పిల్లలు అదే నేర్చుకుంటారు. తల్లి అంటే లెక్క పెట్టరు. ఎందుకంటే భర్త ఎప్పుడు భార్యను పిల్లల ముందే తిడుతూ ఉంటాడు. ఆ భార్య ఎప్పుడు తండ్రికి విరోధంగా మాట్లాడుతుంది. కాబట్టి పిల్లలు, కన్న పిల్లలు తండ్రిని లెక్క పెట్టరు. ఇలాంటివి కుటుంబాల్లో సర్వసామాన్యంగా జరుగుతుంది. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, మనల్లో కొదువ లేదని కాదు, కానీ దేవుని వాక్యం సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది, దిక్సూచిగా ఉంటుంది. మనం నావ మునుగకుండా
మనము ఎదుర్కొనే సమస్యలకు మనం కృంగిపోకుండా దేవుని వాక్యం మనల్ని ఉద్ధరిస్తుంది. హోసేయ గ్రంథం 4:6 నుండి నేను చదువుతున్నాను. నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. చాలా ఘాటుగా ఉంది. నేను అండర్లైన్ చేసుకున్నాను. దేవుని మర్చిపోతే దేవుడు నీ పిల్లలు మర్చిపోతాడు. దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోతే, నువ్వు తగిన జ్ఞానము వాక్యం నుండి పొందుకుంటే గాడ్ విల్ జస్ట్ డిస్కార్డ్ యూ. నేను మర్చిపోతాడంట. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని ఆశీర్వదించాలి. కనుక నేను కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటాను. ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. వీళ్ళిద్దరూ మరి నా ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. వాళ్ళది పెళ్ళై 60 సంవత్సరాలు అయిందట. పెద్ద హోటల్లో ఏదో ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు జవాబు చెప్పండి అని ఇంటర్వ్యూ చేశాను. నేను ఇంత దీర్ఘకాలం మీరు కలిసి ఉండడానికి కారణాలు ఏవి అని ప్రశ్నించినప్పుడు అమ్మ ఒక్కటే మాటలు చెప్పినారు, ప్రేమ. అవునా, నిజంగా నీ భార్యను ప్రేమిస్తున్నావు అంటే, అవును నా భార్యను నేను నిండుగా ప్రేమిస్తున్నాను, అందుకే ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు నేను కలిసి ఉన్నాను. భార్యను అడిగినాను, నువ్వేమంటావు అంటే, ప్రేమ. ఆయన అంటే నాకు చాలా ప్రేమ. అసలు మరి ఏం పరిచర్యలు చేస్తావంటే, ఆయనకు రోజు స్నానం చేయించేది నేనే అంటుంది. నేనైతే చాలా ఆశ్చర్యపడినాను. మరి ఇంత వృద్ధాప్యంలో కూడా తన భర్తకి ఇన్ని పరిచర్యలు చేసి స్నానానికి నీళ్ళు పెట్టి, అంటే వాళ్ళు ఎవరు పిల్లలందరూ సెటిల్ అయిపోయినారంట, దూరం ఉంటారు. కానీ ఈ వృద్ధురాలు ప్రతిరోజు కూడా తన భర్తకు పరిచయం. నేను నీకేం చేస్తాడు మా ఆయన మంచిగా వండి పెడతాడు, నేను తింటాను, నా ఆరోగ్యానికి అదే కారణం అని. చూడండి, వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఎంత సఖ్యంగా ఉండడం, ఎంత ఐక్యత కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం. అందుకే కదా వాళ్ళకి అంత దీర్ఘాయుసు దేవుడు ఇచ్చింది. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, దీర్ఘాయుస్తో నేను అతన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం 91వ కీర్తనలో మీరు చూస్తారు. ఆఖరి పేరాలు అంటే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అంటే వారికి ఏమీ మరి సమస్యలు లేవు. పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించినాడు. అందరికీ పిల్లలు ఉన్నారట, అందరికి ఉద్యోగాలు ఉన్నాయట. అంటే తప్పకుండా దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. సంతోషం దేవుని బిడ్డల ఆస్తి, సొత్తు. ఎప్పుడు మనము మరి ముఖం వికారం చేసుకొని బ్రతకడం కాదు దేవుని చిత్తం. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి హ్యాపీ, ప్రాస్పరస్, పీస్ఫుల్. అబండెంట్ సప్లై ఆఫ్ హిస్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. కాబట్టి మనం ఇంకా నేర్చుకునే చాలా ఉంది. మరి కుటుంబంలో ఐక్యత చాలా అవసరం. యూనిటీ ఇన్ ఫ్యామిలీ. ఆ యూనిటీ మీదనే ఉంటుంది సాతానుడు, వాడు చెడగొడతాడు యూనిటీ. మార్క్స్ వార్త 3వ అధ్యాయము, మార్క్ 3:24-25. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు, సఖ్యత లేదు అంటే తప్పకుండా సాతానుడు చోటు చేసుకుంటాడు. నిలువదు వారి కుటుంబం. దాంట్లో ఎవరైనా ఒకరు ప్రభు పాదాలు పట్టుకొని మాలో ఐక్యత దయచేయమని ప్రార్థన చేయాలి. ఏక మనసుతో వారు దేవుని కోరినప్పుడు దేవుడు ఇవ్వందంటూ ఏదీ లేదు కదా. ఏక తాటి మీద నడిచే రీతిగా ఏక మనసు కలిగి, ఏక అభిప్రాయం కలిగి ఉంటే అది ఎంత మేలు. ఒక కీర్తనే ఉంది కదా ఐక్యత కొరకు, 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, భార్యాభర్తలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఒకని దృష్టికి వాడు నడిచే మార్గము చాలా సరిగా కనబడుతుంది, తుదకు అది మరణానికి దారితీస్తుంది. సామెతలు 14:12 చూడండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీను. నీ అడుగులు జాగ్రత్త. నువ్వు వేసే అడుగులు వాక్యము అనుసరించి ఉంటే నీ అడుగులు ఎప్పుడు కూడా జారో. వెన్ యూ స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ ఫీట్ విల్ నెవర్ టంబుల్. అంటే అంత ఖచ్చితంగా ఉంటుంది నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ, నువ్వు ఎంచుకునే మార్గం కానీ, నీ ఆలోచనలు కానీ, నీ క్రియలు కానీ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటే నీకు డోకా లేదు కదా. ఆత్మకు విరోధంగా ఏ నియమం లేదట. అందుకే ఆత్మ నియమం ద్వారా నీ కుటుంబం నడిపించగలగాలి. అసత్యానికి, పాపానికి, లంచగొండితనానికి తోడు నిలవద్దు. అప్పుడు చెప్పాలి తప్పండి.
ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి మోకరించి నా వడిలో ఆమె తలబెట్టి ఏడుస్తూ ఉంది. నేను ఇట్లా ఆమెను లేపి, ఎందుకమ్మా ఇంత ఏడుస్తున్నావు అంటే, ఏం చేయాలమ్మా, కట్టుకున్న భర్త 20 సంవత్సరాలు అయింది, ఏం ఎదుగుదల లేదు మా కుటుంబంలో, పచ్చి శుద్ధ పప్పు ముద్దండు. అయ్యో ఎందుకు అట్లా అంటున్నావమ్మా? ఏమి రాదమ్మా, ఆయన తోటి ఉండేవాళ్ళు లంచాలు తిని ఇండ్ల మీద ఇల్లు కట్టుకున్నారమ్మా, ఆస్తిపాస్తులు సంపాదించినారమ్మా. కానీ మా ఆయనకు అస్సలు తెలివి లేనోడమ్మా. నేనన్నా, మీ ఆయన నీతిమంతుడు, నీతిమంతుడు నీకు భర్త దొరికినాడని, నీకు ఆ భాగ్యవంతురాలని నీకు తెలియలేక భర్త లంచగొండిగాడని ఏడుస్తున్నావు ఎందుకు? లంచము తినేవాని నోరు మట్టితో నింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం కదా. నీ భర్త ఏది తెచ్చినా కష్టార్జితాన్ని వ్యర్థమైన ఖర్చులు చేయకుండా దాన్నే దేవుడు 5 రొట్టెలు 2 చేపలుగా విస్తారంగా ఆశీర్వదించి 12 గంపలు మిగిలిపోయే రీతిగా దీవించగలడు కదా అని చెప్పి ఆమెకు ఒక అరగంట కౌన్సిల్ చేస్తే మారిపోయిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందింది, ఇప్పుడు సేవ చేస్తుంది. ½ అన్ అవర్ కౌన్సిలింగ్, చక్కగా మారిపోయింది. ఆమె 2 కుమార్తెల వివాహం కూడా జరిగిపోయింది. దేవుని సేవ చేస్తుంది. నాకు మంచి మార్గం బోధించినావమ్మా నువ్వు. అనన్య సఫీరా 2 ఉన్నారు భార్య భర్తలు. అనన్య తప్పు చేస్తే సఫీరా చెప్పాలా, అయ్యా ఇది దేవుని మోసం చేయకు, ఇది చాలా డోకా మార్గం, పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేయకు, అట్లా మోసం చేసి మనం నిలవలేము, చచ్చిపోతామని చెప్పాల్సింది. భర్త చేసిన తప్పుకు ఆమె కూడా తోడు నిలిచింది. అనన్య సఫీరా, ఇక్కడ ఐక్యత ఉంది కానీ ఐక్యత నాట్ విత్ ద ప్రాపర్ ఇంటెన్షన్, దేవుని మార్గంలో ఉన్న ఐక్యత కాదు. అక్కడ ఆమె చెప్పాల్సిందనమాట, తప్పిది, దీనికి నేను తోడు నిలవను అని చెప్పే ధైర్యం లేకుండా ఆమె ఆయనతో కలిసింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నించి 2 కూడా మరణమైనారని అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నది. కొన్నిసార్లు పిల్లల మధ్యలో ఐక్యతను చెడగొడతారు కొందరు స్త్రీలు, కొందరు పురుషులు. దే టేక్ సైడ్స్. 3 పిల్లలు ఉంటే 2 నా సైడ్, ఆయన మీ సైడ్. అలా ఎప్పుడు కూడా పిల్లల్లో విపక్షత చూపకూడదు తల్లిదండ్రులు. దే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్. ఎందుకంటే యు క్రియేట్ డిస్కార్డ్ అండ్ డిస్యూనిటీ అమంగ్ చిల్డ్రన్. తెలివిలేని మాటలు నోటి నుండి వస్తారు. వాడండి, వాడు నా ముద్దల కుమారుడు అండి, నా పెట్టండి అంటే వారిద్దరేం కావాలి మిగిలినోడు. అప్పుడే వస్తుంది విభేదం. ఆహా, వాడంటే నీకు చాలా ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదు. చూడండి, ఇది పెట్టింది ఎవరు? నిప్పు. ఆ తల్లి, తెలివిలేని తల్లి, తెలివిలేని తండ్రి. కాబట్టి ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ, ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. అక్కడ అందరినీ సమంగా చూడాలి. చూడండి, రిబ్కా చేసిన తప్పు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. యాకోబును ఎక్కువగా ప్రేమించిందట. యాకోబుకు రావాలంతా మరి ఇస్సాకు పలికే ప్రతి ఆశీర్వాదం ఎన్ని ఎత్తులేసింది, ఎంత కుయుక్తి నేర్పించింది. షీ ఈజ్ అ క్రాఫ్టీ ఉమన్. బట్ వాట్ హ్యాపెండ్? అన్నదమ్ముల మధ్యలో జగడము పుట్టింది కదా, ఆమెనే కదా దానికి కారకురాలు. ఇలాంటివి చాలా వాక్యంలో ఉన్నది. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ సీక్ పీస్, సీక్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. యూనిటీ లేదు అన్నప్పుడు సెట్ ఇన్ టు ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ వీ హ్యావ్. అంతకంటే మించిన ఆయుధం ఏముంది? ప్రార్థన మించింది. నువ్వు ప్రార్థనలో కనబడితే దేవుడు దిగొస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం, రోమన్స్ 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయటనే ఆసక్తితో అనుసరింతు. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కోరాలి. అంటే బిడ్డలు కానీ, భర్త లేక భార్య కానీ అందరూ దేవునిలో వర్ధిల్లాలి అని ఆశ. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమ అనే బంధం చేత కట్టు ప్రభువా, మా కుటుంబంలో ఐక్యత దయచేయని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఏకభావము, ఏక మనస్సు, మరి ఏక తాత్పర్యాన్ని దేవుడిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 చదువుదాం. రోమన్స్ 15:5-6. మీరు ఏకభావం గలవారై
ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మన దేవుడు ఓర్పునకు ఆదరణకు కర్త, ప్రేమకు సమాధానానికి కర్త, విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త. అన్నిటి ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కనుక అంటున్నాడు మీరు ఏకభావం గలవారై ఉండాలి. ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తం ఇట్ బ్రింగ్స్ సచ్ ఎ గ్లోరీ టు గాడ్. సంఘంలో కొందరు అనైక్యత సృష్టిస్తారు. అట్టి వారిని గురిపెట్టి చూడాలి, కనిపెట్టి చూడాలి. ఒక్క నక్క చాలు వనమంతా చెడగొట్టడానికి. పట్టుకోవాలి ఆ నక్కను ఆత్మాభిషేకంతో. సంసోను పట్టుకోలేదా? 300 నక్కలు తోక కట్టి దివిటి పెట్టి శత్రుల చేలు మీదకి విడుదల చేయలేదా? గాడ్ విల్ గివ్ దట్ అనాయింటింగ్. యు డిటెక్ట్ ద పర్సన్ హూ ఇస్ క్రియేటింగ్ డిస్కార్డ్ ఇన్ ద చర్చ్. కుటుంబంలో కూడా విచ్ఛిన్నం కావడానికి సాతానుడు ఎవరిని ప్రయోగిస్తున్నాడు? గురిపెట్టి చూడాలి. డీల్ విత్ దెమ్. గాడ్ విల్ అనాయింట్ యూ. హీ విల్ బ్రింగ్ పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, పీస్ ఇన్ యువర్ చర్చ్. అందుకే పరిశుద్ధాత్ముడు రాసిన లేఖన భాగం పౌలును ప్రేరేపించి రాస్తున్నాడు. ఏకభావం గలవారు ఉండాలి, ఏకగ్రీవంగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. ఇది ప్రభువుకు మహిమ తీసుకొని వస్తుంది. దేవుని చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి. ఓర్పునకు ఆదరణ కర్తవ్య దేవుడు మీకు ఇది అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ విత్ సచ్ కాన్ఫిడెన్స్, సచ్ పేషెన్స్, కంఫర్ట్ అని అర్థం. పిల్లలు మాట వినకుంటే చాలామంది తల్లిదండ్రులు చాలా టఫ్గా డీల్ చేస్తారు. బాలుడు నడవలసిన త్రోన నేర్పాలి కదా, బెత్తంతో కొడితే వాడు చావాడు కదా అంటే కొట్టి చంపాలని కానే కాదు. అయ్యో అలా కాదు. పిల్లలను విసికించి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. దే ఆర్ ఇండివిజువల్స్. దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటలెక్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ నేచర్. అది కాకుండా మరి బలవంతం చేస్తూ కొన్ని కోర్సులలో జాయిన్ చేపిస్తారు. బలవంతం చేసి ఇట్టుండాలి అట్టుండాలని పడితే అది చాలా బాధాకరం. కొందరు పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారండి. నాకు తెలుసు ఒక కుటుంబంలో 23 సంవత్సరాల అబ్బాయిని, ఒకడే కొడుకు, మరి ఆ ఒక్క కొడుకును చాలా గారవం చేసి పెంచినాడు. ఆ కొడుకు మాట వినకుంటే చాలా కోపం వచ్చేసింది. కొట్టి పిల్లోడు ఇంటి నుండి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంటికి రానియాడాడు. ఇంటికి వచ్చేదే లేదు. వాడు ఆ కోర్స్ కంప్లీట్ చేసి పాస్ అయ్యే వరకు వాడు ఇంటి ముఖం చూడొద్దు. ఇప్పుడు ఆ బిడ్డ హాస్టల్లో ఎక్కడో తల్లి కష్టపడి పనిచేసి సంపాదించి డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టాను. వాని బ్రతుకు వాడు బ్రతకాలి. ఏం మాటలేవి? తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు గెట్ అవుట్ అన్నాడా? వాడు పందులతో సహవాసం చేసి పందిపొట్టు తింటూ తండ్రి ఆస్తి అంతా చెడగొట్టి తండ్రికి చెడ్డ పేరు తెచ్చి వేశ్యలతో సాంగత్యం చేసిన వాడు తిరిగి ఇంటికి వస్తే వాని మెడ మీద పడి ఏం చేస్తున్నాడు? తండ్రి ముద్దు పెట్టి పెద్ద విందు, చెప్పులు తొడిగించి బంగారు ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి ఒక బలిసిన పొటేలును వధించి బంధుమిత్రులకంతా విందు చేసినాడు. తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేసినాడు. ఇల్లంటే అదండి. ఎనీ టైం ఎనీ ప్రాబ్లం. యూ షుడ్ నాట్ గెట్ అవే ఫ్రమ్ యువర్ హౌస్. హౌస్ షుడ్ బి ద ప్లేస్ వేర్ యూ గెట్ రెస్ట్, రెక్యుపరేషన్, పీస్. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అంట. పక్షులు కూడా వస్తాయి కదా, దినమంతా ఎక్కడెక్కడో ఎగిరి గూటికి వచ్చేస్తాయి. ఇల్లు ఒక గూడు అన్నమాట. పిల్లలకు నెమ్మది ఇవ్వాలి, ఇంటి ఆయనకు నెమ్మది ఇవ్వాలి, ఇంటి ఆవిడకు నెమ్మది ఇవ్వాలి. ఇల్లు ఒక నరకంగా సృజించుకుంటే ఎలాగో? యూ కెన్ క్రియేట్ ఏ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, ఏ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్. యూ నీడ్ దట్ కెపాసిటీ. అంటే ఆ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఒక నరకాన్ని కూడా నువ్వు పరలోకంగా మార్చుకోవచ్చు, ఒక పరలోకాన్ని కూడా నరకంగా మార్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు శ్రద్ధగా గమనించాలి.
దేవుడు మనకు ఇల్లు కావాలి ఇల్లు కావాలని చాలా ఆశిస్తారు. నీకు దేవుడు ఒక కుటుంబము చక్కబెట్టడానికి మొట్టమొదటి జ్ఞానం ఇవ్వాలి. ఎనీవన్ కెన్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, బట్ ఇట్ రిక్వైర్స్ గాడ్స్ గ్రేట్ విజ్డమ్ టు కన్స్ట్రక్ట్ యువర్ హోమ్. హోమ్ వేరు, హౌస్ వేరు. హోమ్ అంటే కుటుంబం, హౌస్ అంటే ఇటుకలు, ఇనుము, రేకులు, ఈ సిమెంట్తో కట్టే భవనం. ఎంత పెద్ద ఇండ్లు కట్టుకుంటారు, దాంట్లో సమాధానం లేని వారు ఎంతమంది ఉన్నారు. తీరా మనస్పర్ధలు వచ్చి ఇల్లు అమ్ముకుంటారు కదా. నడి రోడ్డు మీదకి వచ్చే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. దే స్టార్టెడ్ వెల్ బట్ ఎండెడ్ వెరీ డ్రాస్టికలీ. అలా కాకుండా తప్పకుండా ఐక్యత కొరకు ప్రయాసపడాలి. హోంవర్క్ అది. చిన్నపిల్లలు హోంవర్క్ చేస్తూ అయిపోగానే ఎంత సంతోషపడతారు. అలాగే ఎప్పటికుండదు ఈ హోంవర్క్. ప్రభు మనకి చెప్పిన పని చేస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేరిస్తే విల్ బి వెరీ హ్యాపీ. గాడ్ విల్ గివ్ దట్ ఇన్నర్ పీస్. ఈయన ఎవరు? ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. మార్కు 7:37 జనసమూహం అంటుంది, ఈయన ఎవరు? ఇతను సమస్తము బాగుగా చేసినాడు. అంటే ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. అందుకే దేవుని ఆశ్రయించాలి. పరిశుద్ధ గ్రంథము ఐక్యంగా ఉండాలని మనకు బోధిస్తుంది. కొందరు ఇంట్లలో సమాధానం ఎందుకు లేదు, ఐక్యత లేదంటే ఆ భర్త తెచ్చిన జీతం సరిపోదట. ఆయన ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంది, పేపర్లో చూసిన. అయ్యో దేవుని వాక్యం కరువైంది కదా అంటే ఆమెకు జ్ఞానం లేదన్నమాట. పరిశుద్ధ గ్రంథం తీయండి ఒకసారి, సామెతల గ్రంథం 15:16. కొందరి స్త్రీలకు పురుషులకైనా ఎంత దేవుడిచ్చినా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కొనాలి భూములు, ఇంకా ఉండాలి బంగారం. వాట్ ఈస్ ద స్క్రిప్చర్స్ టెలింగ్? సామెతలు 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారంగా ఉంది, మెడ నిండా దండలు ఉన్నాయి, బంగారం ఉన్నది, లాభం లేదు. గుండెలో ఉండాలి నీకు నెమ్మది. హల్లెలూయా. నీ గుండెలో ఉండాలి ప్రభు. అప్పుడే నీ కుటుంబం కళగళలాడుతుంది, సమాధానంగా ఉంటుంది. భర్తను విసిగించడం కాదు. చాలామంది భర్తలు గుండెపోటుతో ఎందుకు మరణిస్తారని ఒక రీసెర్చ్ చేసిన నేను. అరే ఏంది పాపం హార్ట్ అటాక్తో ఎందుకు చచ్చిపోతున్నారు? భార్య పెట్టే పోరన్నమాట. ఇంతంత కాదు, అది తీసుకురా ఇది తీసుకురా, ఇంత కావాలా అంత కావాలా, పక్కన వాళ్ళు అట్టున్నారు, ఇక్కడ మనం ఇట్టున్నాం, చెప్పి 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 భర్త యొక్క సమాధానాన్ని నశింపజేసి తీరా అతను ఊపిరి పోయిన తర్వాత ఈమె విధవరాలై వెలజిల్లుతుంది కదా. ఎంత బుద్ధిహీనత అది. నీ భర్త బాగుండాలి. భర్త తెచ్చిన ఆ కష్టార్జితాన్ని దేవుని చేతులకు అప్పగించి దాంట్లో దశంభాగం తీసి, దేవుడు ఏ రోగం రాకుండా నిన్ను, ఏ తెగులు నీ గుడారం సమీపించకుంటే, ఆ వైద్యునికి వ్యర్థమైన ఖర్చులు లేకుంటే సరిపోదా? తప్పకుండా సరిపోతుంది. వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టివేస్తాడు దేవుని మార్గంలో నువ్వు ఉంటే. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండుట శ్రేష్టం. సామెతలు 25:24 చదవండి. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. ఎంత తెచ్చినా కొంతమంది స్త్రీలకు తృప్తి ఉండదు, కొంతమంది పురుషులకు కూడా ఉండదు. మీ ఇంటి నుండి ఎంత తెచ్చినావు, పెళ్ళైనప్పుడు ఎంత ఇచ్చినావు కట్నం, మీ నాయన ఎంత ఇచ్చినాడు, మీ అమ్మ ఎంత ఇచ్చింది. ఇవి ఎందుకు పిచ్చి మాటలు? జీవిత భాగస్వామిని దేవుడు నీకు పక్కన పెడితే అసలు నువ్వు బంగారంతో తులతూగుతావా? లేకుంటే హౌ కెన్ యూ కంపేర్ హర్ విత్ ఎనీ మెటీరియల్? షీఈ్ అ ప్రైజ్డ్ పొజిషన్ బిసైడ్ యూ. ఆమె లేకుంటే నీ జీవితం శూన్యంగా ఉంటుంది కదా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని కదా దేవుడు నీకు భార్యనిచ్చింది. ఆ భార్యను వేధించి 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 ఆమె కాయలో పడి పడకబట్టి దేవుని ఉగ్రత వచ్చి దేవుడు ఆమెను తీసుకొని ఈయన ఒంటరిగా మిగిలిపోయి పిల్లలు దిక్కు లేకుండా అయిపోతా. దేవుని చిత్తమా? కానే కాదు. అందుకే ఇట్స్ నాట్ మనీ దట్ మ్యాటర్స్. గాడ్స్ విల్ షుడ్ బి డన్ ఇన్ యువర్ హౌస్. దేవుని చిత్త ప్రకారం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని పఠించాలి కదా.
143వ కీర్తన 10వ వచనంలో ఆ మాట ఉంది కదా, దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును కాక. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో దేవుడు అన్నీ ఇచ్చినా కానీ నెమ్మది లేదు. అదేంటి? కొన్ని కుటుంబాల్లో ఏమి లేకున్నా, ఏమున్నా ఏం లేకున్నా దేవుని సమాధానం ఆ కుటుంబాన్ని ఏలుతుంది. అదెందుకు? అది ఎలాగూ అంటే గాడ్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ అపాన్ ద మెటీరియల్ యూ పొజెస్. నీకున్న సామాన్లు, సరుకులు, ధనము, బంగారం, వెండి మీద కాదు దేవుడిచ్చే సమాధానాన్ని నువ్వు పోల్చుకోవాల్సింది. గాడ్స్ పీస్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మెటీరియల్ థింగ్స్. దివ్యమైన దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ తలంపులకు, నీ క్రియలకు, నీ చర్యలకు తోడుండి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి చేదైన జీవితాలు ఉన్నాయి, చేదు కుటుంబాలు, కాకరకాయ పసరంత చేదు. భార్య భర్తలకు పడదు, పిల్లి ఎలుకను చూసినట్టుంటుంది, భయపడి వణుకుతూ. అలాగుండాలని దేవుడు పెట్టినాడు ఈ వివాహం అనే వ్యవస్థను. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడు ఎంత అద్భుతంగా దీన్ని సృజించినాడు. ఇది ఆదికాండం 1:26లోనే మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ట్రినిటీ, త్రిత్వము ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆదికాండం 1:26 దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. స్త్రీ అంటే మన చౌకబార అనుకున్నారా ఏంటి? దేవుని రూపంలో సృజింపబడినది. పురుషుడేమన్నా చౌకనా? దేవుని రూపంలో సృజింపబడిన. ఈచ్ షుడ్ రెస్పెక్ట్ యువర్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. భార్య అంటే స్వామి స్త్రీ కదా, నలిసేయాల, అడబడి ఉండాలి గొంగళ్ళలాగా, తన్నులు తనాల. అట్లా కానే కాదు. స్త్రీ కన్నీళ్ళు విడవద్దండి. నేను స్త్రీనైనది కాదు చెప్పేది, నేను దేవుడు వాడుకునే ఒక ఆయుధాన్ని అంతే. నేను స్త్రీని గాను పురుషుని గాను అంటే నేను అలాంటి లెక్కలు ఎప్పుడు పెట్టలేదు. ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నేను స్త్రీనైనందుకు స్త్రీలను సపోర్ట్ చేస్తున్నాను, పురుషులకు సపోర్ట్ చేయడం అట్లా ఏమనుకోండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మాట్లాడడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు. అయితే ట్రీట్ యువర్ వైఫ్ విత్ రెస్పెక్ట్. కొందరు కొడుతూ ఉంటారు. ఎక్కడుంది ఐక్యత? కలహానికి దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను కలహానికి సపోర్ట్ చేయను, కయ్యాలకు అస్సలే సపోర్ట్ చేయను. దేవుడు ప్రేమకు, సమాధానానికి కర్త. కానీ తెలివిగలి ప్రవర్తించాలి కదా. మీకు జ్ఞానం కొద్దు ఉంటే దేవుణ్ణి అడగండి. నేను అడుగుతాను రోజు ఉదయం లేవగానే నాకు జ్ఞానం కావాలి. హౌ టు డీల్ విత్ దిస్ టఫ్ సిట్యుయేషన్. ఇమ్మీడియట్లీ ఐ నీల్ డౌన్ బిఫోర్ గాడ్. లార్డ్, ఐ నీడ్ యువర్ విజ్డమ్. క్రీస్తే నా జ్ఞానం. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు చాలామంది ప్రార్థన చేస్తారు. నేనైతే జ్ఞానాభిషేకం కావాలని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివిని వివేచనయు పుట్టించు ఆత్మ అతని మీద ఉంది. యు హావ్ టు ఆస్క్ గాడ్. గాడ్ విల్ గివ్ విజ్డమ్. నీ కుటుంబంలో ఏది ఎక్కడ ఉండాలి, ప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టీచ్ యూ విజ్డమ్. కాబట్టి చక్కని కుటుంబాలుగా ఉండాలి. మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘంలో దేవుని స్తోత్రం. టీవీ ద్వారా విన్నవారు కూడా దీవింపబడాలి. వారికి కూడా దేవుడు చక్కని కుటుంబాలను అనుగ్రహించాలని నేను ఎంతో కోరుతున్నాను. చేదైన జీవితాలను దేవుడు మధురంగా మార్చగలడు. కనానులో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ పరిచర్య అంతటిలో కూడా ద ఫస్ట్ మిరకిల్ జీసస్ ఎవర్ డిడ్ వాజ్ ఎట్ ద మ్యారేజ్ ఎట్ కానా. హీ టర్న్డ్ వాటర్ ఇంటూ వైన్. రంగు, రుచి, సువాసన లేని నీళ్లను, చప్పగా ఉన్న నీళ్లను రుచికరంగా మార్చినాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, మారాను మధురంగా మార్చినాడు. చేదు జలాన్ని మధుర జలంగా మార్చిన దేవుడు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, మనస్పర్ధనలు ఉంది. సాతానుడు తాండవం ఆడుతుంటే పుట్ ఇట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్.
క్రీస్తు నీ పరిహారి, యేసు నీ పరిహారి. దెర్ ఇస్ నో ప్రాబ్లం దట్ జీసస్ కెనాట్ సాల్వ్. నువ్వు ప్రభువును వేడుకున్నప్పుడు నీ హృదయం ప్రేమతో నింపుతాడు. ప్రేమ లేదు ప్రభు, ఈ వ్యక్తిని ప్రేమించడం నాకు శక్తి లేదన్నప్పుడు, ఉన్నది ఉన్నట్టు ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు, గాడ్ విల్ జనరేట్ లవ్ ఇన్ యువర్ హార్ట్. లవ్ ఈజ్ ఎ గ్రేట్ యూనిఫైయింగ్ ఫోర్స్. ప్రేమకు మించిన ఆ ఐక్యత కలిగించే మరొక సాధనమే లేదు. ఐక్యత అనేదే ప్రేమ నుండి రావాలి. హల్లెలూయా. మరాను మధురముగా మార్చినాడు, మారాను మధురముగా మార్చినాడు. బండాను పగులాగొట్టి దాహం తీర్చేను, బండాను పగులాగొట్టి దాహం తీర్చేను. నా సంకటములన్నీ తీరిపోయి, సంహార దూత నన్ను దాటిపోయి. సంకటములన్నీ తీరిపోయి, సంహార దూత నన్ను దాటిపోయి. మనం బహు వినయంగా యథార్థంగా దేవుని సన్నిధిలో, యు డిజైర్ ఫర్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్. దేవ మాకు ఒక చక్కని కుటుంబ జీవితాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్యలో ప్రేమను అనురాగాన్ని దయచేయండి. పిల్లల మధ్యలో ఐక్యత దయచేయండి. సాతాను చర్యలన్నీ బంధించండి. వారి కుయుక్తులన్నీ దహించి వేయండి తండ్రి. ఎర్నెస్ట్లీ మనము యథార్థంగా ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. ప్రార్థన చేసుకో, చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం, వినిపించిన వాక్యం కొరకు స్తోత్రం. కుటుంబ విలువల్లో ఐక్యత గురించి మేము నీ మాటలు మేము విన్నాం. సమాధానం కలిగి ఉండటకు మేము ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మేము చర్యలు తీసుకుంటే మా కుటుంబంలో సమాధానం వస్తుంది. అవును ప్రభా, నీ మాట వింటే మాకు సమాధానం వస్తుంది. చేదైన జీవితాలన్నీ కూడా రుచికరంగా ప్రభువా తీపిగా నువ్వు మార్చే దేవుడవై ఉన్నావు తండ్రి. మనస్పర్ధలన్నీ కొట్టివేసే దేవుడవు తండ్రి. ఈర్ష్య, పగ, కోపము, కలహం ఇవన్నీ కూడా సాతాను నుండి ఉద్భవిస్తుందని, వాటి మీద జయం పొందుకోవాలంటే మాకు ప్రార్థనా జీవితం కావాలి. మా గుండెలు నిండుగా నీ ప్రేమతో నింపబడాలి. నువ్వు ప్రేమ స్వరూపివి నాయనా, నీకు వందనాలు. మేము నిన్ను ప్రేమించకముందే మమ్మల్ని అయోగ్యులుగా ఎంచకుండా, ప్రభువా శత్రువులుగా ఎంచకుండా, దూరస్తులుగా ఎంచకుండా మమ్మల్ని మిక్కటంగా నువ్వు ప్రేమించినావు తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి, ఏ యోగ్యత లేని వారిని కూడా ప్రేమించడానికి ప్రభువా వారి నిండుగా మేము వారిని ప్రేమించడానికి మీరు శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో కలహాలుంటే దూరపరచండి, అసహనం ఉంటే తొలగించండి ప్రభువా. ఆదరణ లేని కుటుంబాలకు మీ ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓర్పు లేని కుటుంబాలకు మీ సహనము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము విసుగకుండా, మేము సంకటపడకుండా, అలసిపోకుండా, పాపాత్ములు నీకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న నిన్ను మేము తలంచుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా నువ్వు మాకుంటే చాలు ప్రభువా. నువ్వు మా పరిష్కారివి, పరిహారివి, మా వ్యధ, బాధ, రోదన వినే దేవుడవు తండ్రి. మా సమస్యలకు నీవు సమాధానం ఇచ్చే దేవుడవు, మాకు విజయం ఇచ్చే దేవుడవు తండ్రి. మమ్మల్ని ఆదరించి మామూలు తండ్రి విజయోత్సవంగా ఊరేగించు నడిపిస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన పిల్లలను చక్కగా పెంచుకోవడానికి, సత్యం అనుసరించి నడుచుకోవడానికి ప్రభువా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు మీరు తీర్చండి, లోటుపాట్లన్నీ సవరించండి. చేతులు ఎత్తి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. టీవీ ద్వారా వింటున్న ప్రతి కుటుంబం కూడా దీవింపబడాలని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించుగాక. మన కుటుంబాలన్నీ దేవుని చిత్త ప్రకారము దీవింపబడును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు
జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి